మీ ఆర్జే హరిణి. టాల్ రేడియో వారు ఈ బాలల దినోత్సవానికి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు. చక్కటి అందమైన సీతాకోకచిలుకల లాంటి బోలెడు మంది పిల్లలు ఇవాళ వారి వారి కళలను ప్రదర్శించబోతున్నారు. ముందుగా సీతాకోకచిలుకనై అంటూ శ్రీరాగ కౌస్తుభ పాడుతున్న సీతాకోకచిలుకనే పాటని వినేద్దాం. హాయ్ రాగా. హాయ్. నీ పూర్తి పేరేంటి? శ్రీరాగ కౌస్తుభ. శ్రీరాగ కౌస్తుభ. సరే, సీతాకోకచిలుకనే పాడడానికి రెడీగా ఉన్నావా? ఓకే. సీతాకోకచిలుకనే పూలన్నీ పలుకరిస్తా, పచ్చని రామ చిలుకనే పల్లన్నీ కొరికేస్తా, నల్లని కాకమ్మనే చుట్టాలే చూసొస్తా, తెల్లని పావమనై శాంతి పతాకం ఎగరేస్తా, లోకమంతా తిరిగొస్తా, ఎంతో వింతలు చూసేస్తా, మంచి మాటలు వినబెస్తా, అందరికీ మంచి ఇస్తా, దేవుడి దగ్గరికి వెళ్ళొస్తా, అందరికీ వరాలు ఇస్తా, సీతాకోకచిలుకనే పూలన్నీ పలుకరిస్తా, పచ్చని రామ చిలుకనే పల్లన్నీ కొరికేస్తా. అబ్బో, ఎంత బాగుందో. ఇంతకీ సీతాకోకచిలుకనే అంటే ఎవరు? సీతాకోకచిలుక అంటే బటర్ఫ్లై. నీకు ఇష్టమా బటర్ఫ్లై అంటే? నీకు ఇష్టమైన కలర్ ఏంటి? ఆల్ ద కలర్. ఆల్ ద కలర్స్. ఫేవరెట్ ఏం లేదా? అన్నిటికంటే ఇష్టమైన ఫేవరెట్ ఉంది. ఏంటది? పింక్ అండ్ బ్లూ అండ్ yellow గ్రీన్. పింక్, బ్లూ, ఎల్లో, గ్రీన్. అవునా? ఓకే. అండ్ ఆరెంజ్. అండ్ ఆరెంజ్. సరే, లోపలికి వెళ్ళి నీలాంటి ఇంకా బోలెడు మంది బుజ్జి బుజ్జి అక్కలు, పెద్ద పెద్ద అక్కలు, నిజానికి పెద్ద పెద్ద అక్కలు, బుజ్జి బుజ్జి చెల్లాయిలు, అన్నయ్యలు అందరూ బోలెడు మంది ఉన్నారు లోపల. వాళ్ళందరినీ కూడా పలకరిద్దామా వెళ్ళి? వాళ్ళందరూ కూడా అందమైన సీతాకోకచిలుకలు లాంటి వాళ్ళు. ఓకేనా? వెళ్దామా? వెళ్ళి వాళ్ళందరినీ పలకరిద్దామా? కానీ నేను ఒక క్వశ్చన్ అడగాలి. ఎవరిని నాన్న? అడుగు. చిన్నప్పుడు నా తాత నేను ఒక మోట్ చూసాము మార్నింగ్ డేలో. దెన్ ఐ థాట్ ఒక బటర్ఫ్లై, అది బట్ నాట్ అ బటర్ఫ్లై, అది ఒక మోట్. సరే, పోనీలే. మనం బటర్ఫ్లై లైఫ్ సైకిల్ గురించి తర్వాత మాట్లాడుకుందాం, సరేనా? ప్రస్తుతానికి లోపలికి వెళ్ళి మిగతా వాళ్ళందరికీ హాయ్ చెప్పేసి వాళ్ళు ఏం పాటలు పాడతారో, వాళ్ళు డాన్స్ చేస్తారో, వాళ్ళు ఏం చేస్తారో కనుక్కుందాం, సరేనా? ఓకే. ఓకే, లెట్స్ గో. Namaskaram. My name is Siddharth Hariharan. I am the student of Srimati Harini Darba Auntie. Today I am going to sing a song called Ganapati Devudu. Enjoy. Ganapati Devudu maaku kadalaka yadalo kaladandi. Ganapati Devudu maaku kadalaka yadalo kaladandi. Atati kృతి నిజమండి, వంకర తుండము చూడండి, కృతి కాదది వినరండి, ఎదలో మ్రోగెడు రవమండి. గణపతి దేవుడు మాకు కదలక ఎదలో కలడండి, ఆనంద ప్రదుడతరండి, మోదకమున్నది చూడండి, లడ్డు కాదది నమ్మండి, కేవల సంబిత్ సుఖమండి. గణపతి దేవుడు మాకు కదలక ఎదలో కలడండి, చేతుల చెవులవి ఏలండి, విఘ్నపు తెరలను వితలించున్,
కథల్ వినును నిపుల శ్రవుడై వెలుగొందున్ గణపతి దేవుడు మాకు కదలక ఎదలో కలడండి ఆదిమ పూజ్యం బితడండి అగ్ని అతని రూపమండి సర్వగణేశ్వరుడితడండి సర్వాంతర్గతుడితడండి గణపతి దేవుడు మాకు కదలక ఎదలో కలడండి నిద్రలు మోటికి వెలుపలగా కలువులు మోటికి ఆవలగా కాలాల్ మోటికి కావలిగా ఉండేది సచ్చితానందుడండి గణపతి దేవుడు మాకు కదలక ఎదలో కలడండి కదలక ఎదలో కలడండి కదలక ఎదలో కలడండి. ఇవాళ మనం చిల్డ్రన్స్ డే సందర్భంగా పదం స్టూడెంట్స్ చేస్తున్న డాన్స్ పర్ఫార్మెన్సెస్ అన్ని చూస్తున్నాం కదా. దానిలో సందర్భంగా మొట్టమొదటిగా వేదాంశ అనే 4 ఏళ్ల చిన్నారి అది చేసిన మూషిక వాహనంతో ప్రారంభిద్దాం. నమస్తే అక్క. మూషిక వాహన మోదక వస్త చామర కర్ణ విలంబిత సూత్ర వామన రూప మహేశ్వర పుత్ర విఘ్న వినాయక పద నమస్తే. మూషిక వాహన మోదక హస్త చామన కర్ణ విలంబిత సూత్ర వామన రూప మహేశ్వర పుత్ర విఘ్న వినాయక పద నమస్తే. విఘ్న వినాయక పద నమస్తే. హే హాయ్ డాన్సర్స్, హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఓకే, మీరందరూ ఎవరు స్టూడెంట్స్? అందరూ మధ్యాహ్నం భోజనం చేశారా? ప్రఫుల్లక్క పేరు ఇంత చిన్నగా చెప్తే ప్రఫుల్లక్క నెక్స్ట్ క్లాస్ చెప్తున్నా మీకు. నేను చెప్తాను. ఓకే సరే, ఇప్పుడు ఇంతకీ ఫస్ట్ డాన్స్ ఎవరు చేయబోతున్నారు? పేర్లు ఏంటి మీ ఇద్దరివి? శ్రీనిక దియా. శ్రీనిక అండ్ దియా. ఫస్ట్ ఏది చేయబోతున్నారు? మీరు చేయబోయే ఐటెం పేరేంటి? వచనాలు మేలు మంగ. వచ్చేను అలమేలు మంగ. ఇద్దరు అలమేలు మంగలేనా అయితే ఇందులో? ఆర్ ఏదైనా సెపరేట్ రోల్స్ ప్లే చేస్తున్నారు? బోతారు వచ్చిన అలమేలు మంగాలు కదా, బోతారు అలమేలు మంగాలు.
కనుల తేనియలుగా చంద్ర చిలుకలు కలకలవలుగా ప్రబల గెలుపు పాపలు ముద్దులు కప్పేటి కలిగి చూపుల మొదలు కడుకని చిలుక వచ్చెను అదమేలు మంగా ప్రబల గెలుపు పాపలు ముద్దులు కప్పేటి కలిగి చూపుల మొదలు కడుకని చిలుక వచ్చెను అదమేలు మంగా ఈ పచ్చల కడియాల పడతి చలంగా వచ్చెను అదమేలు మంగా బ్రహ్మాది సతులెల్ల చేరి బ్రహ్మాది సతులెల్ల చేరి ఎదుట గంభీర గతులను మీద బ్రహ్మాది సతులెల్ల చేరి ఎదుట గంభీర గతులను మీద నటనారంభములను మేలుకోరి నటనారంభములను మేలుకోరి కొలువ అంబోజాక్షుడు వెంకటేశుడు అయ్యారి అంబోజాక్షుడు వెంకటేశుడు అయ్యారి వచ్చెను అలమేలు మంగా ఈ పచ్చల కడియాల పడతి చలంగా వచ్చెను అలమేలు మంగా ఈ పచ్చల కడియాల పడతి చలంగా వచ్చెను అలమేలు మంగా వచ్చెను అలమేలు మంగా వచ్చెను అలమేలు హాయ్ మయూఖ, హాయ్, ఏం పాడుతున్నావు ఇవాళ? ఇవాళ నేను బ్రహ్మముఖటి అని ఒక పాట పాడుతున్నా. అది అన్నమాచార్య కీర్తన. అవును అవునా, అది సినిమాలో కూడా ఉంది కదా. అవును నీకు చాలా ఇష్టమా ఆ కీర్తన అంటే? అవును. ఎవరు రికార్డింగ్ ఎక్కువ విన్నావు ఇది? సూర్య గాయత్రి అండ్ రాహుల్ వెల్లాల్. రాహుల్ వెళ్ళాలి, సూర్య గాయత్రిది ఎక్కువగా విన్నావా? మ్మ్. సరే అయితే ఇవాళ పాడేసేసి మరి నువ్వు. బ్రహ్మముఖటే పరబ్రహ్మముఖటే బ్రహ్మముఖటే పరబ్రహ్మముఖటే బ్రహ్మముఖటే పరబ్రహ్మముఖటే తందనానాహి తందనానాపురే తందనానా బల తందనానా బల తందనానా బల తందనానా బ్రహ్మముఖటే పర బ్రహ్మముఖటే పర బ్రహ్మముఖటే పర బ్రహ్మముఖటే తందనానాహి తందనానాపురే తందనానా బల తందనానా బల తందనానా బల తందనానా కందువగు ఏనాదికములిందు లేవు అందరికి శ్రీహరే అంతరాత్మ కందువగు ఏనాదికములిందు లేవు అందరికి శ్రీహరే అంతరాత్మ ఇందులో జంతుకులం ఇంత ఒకటే అందరికి శ్రీహరే అంతరాత్మ ఇందులో జంతుకులం ఇంత ఒకటే అందరికి శ్రీహరే అంతరాత్మ హరే అంతరాత్మ శ్రీహరే అంతరాత్మ తందనానాహి తందనానాపురే తందనానా బల తందనానా బల తందనానా బల తందనానా రాజు నిద్రించు నిద్రయున్నొకటే అన్ననే బంటు నిద్రడు ఒకటే రాజు నిద్రించు నిద్రయు ఒకటే అన్ననే బంటు నిద్రడు ఒకటే మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడుండి తీసెర భూమి ఒకటే మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడుండి తీసెర భూమి ఒకటే సరభూమి ఒకటే సరభూమి ఒకటే
తందనానా హి తందనానా పురే తందనానా బల తందనానా బల తందనానా బల తందనానా కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే పుడమి సనకము మీద బలయు నెండొకటే కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే పుడమి సనకము మీద బలయు నెండొకటే కడు పుణ్యాలను పాప కర్మలను సరిగా భజరియు శ్రీ వెంకటేశ్వరు నామ ఒకటే కడు పుణ్యాలను పాప కర్మలను సరిగా భజరియు శ్రీ వెంకటేశ్వరు నామ ఒకటే ఈశ్వరు నామ ఒకటే వెంకటేశ్వరు నామ ఒకటే తందనానా హి తందనానా పురే తందనానా బల తందనానా బల తందనానా బల తందనానా బల తందనానా బల తందనానా బల తందనానా. గుడ్ జాబ్. రాగా విభా పాట నచ్చిందా? మరి చెప్పారా బాగుందని? మరి చెప్పండి. బాగుంది. కొట్టినట్టు చెప్తారే బాగుంది అని. సరే, ఇంతకీ నువ్వు ఏ క్లాస్ మయూక? నేను థర్డ్ క్లాస్ చదువుతున్నావు. వెరీ గుడ్. సరే, నెక్స్ట్ విభా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తోందా? నీ ఫ్రెండ్ పేరేంటి? ఆన్యా. ఓకే, ఆన్యా అండ్ విభా ఇవాళ ఏ పాట పాడబోతున్నారు? చామి కుంభ పైన. ఇందాక నుంచి వీడియోలో చెయ్యి ఇలా ఊపుతున్నావు, ఎవరికి? ఆన్యాకేనా? వచ్చేసిందా నీ ఫ్రెండ్? ఇంతకీ విభా అండ్ ఆన్యా ఏ క్లాసు? టీచర్ నాట్ ఆన్యా టీచర్ మర్చిపోయాను పేరు. నువ్వు స్కూల్లో ఏ క్లాస్? విచ్ గ్రేడ్ ఆర్ యు ఇన్? ఫస్ట్. ఓకే, నేనే క్వశ్చన్ తప్పడిగానా? ఓకే, హలో, హాయ్ ఆన్యా. దా కూర్చో. హలో ఆన్యా. హాయ్. యు ఆర్ ఇన్ విచ్ గ్రేడ్ ఆన్యా? ఫస్ట్ గ్రేడ్. ఇద్దరు ఒకటే స్కూలా? No. యానా నోనా? No. ఓకే, ఇంతకీ మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్సా? Yes. ఆల్రైట్. మీరిద్దరు వాళ్ళు ఏ పాట పాడబోతున్నారు? చామి కుంభ పైన. ఓకే, అక్కడ రిషిత కూడా వచ్చేసింది. రిషిత కూడా వచ్చేసేయచ్చు వీడియోలోకి. హాయ్ రిషిత. హలో. సరే, మీకు రిషిత అక్క తెలుసా? లేదు. రిషిత అక్క కూడా బాగా పాడుతుంది. రిషిత దా. ఓకే, సరే, ఇప్పుడు మీరిద్దరు జానకమ్మ పాడేస్తారా ఫస్ట్? ఆల్ రైట్, గో హెడ్. చామి కుంభ పైన తాగిన చిలకమ్మ తీయని పండుకటి ఎగరవేయవమ్మ నాకు జామి కుంభ పైన తాగిన చిలకమ్మ కుమ్మ కుమ్మ వెతకి కోసినే పండైన నీ మొక్కు సోకిన కాయంత తీయనా ఉన్నదేమితో ఆ వింత ఏమిటో ఉన్నదేమితో ఆ వింతేమిటో మికమ్మ పైన దాగిన చిలకమ్మ పండు వంచని మొక్కుతో పట్టుకున్నంతనే కసరకాయైనా పలకమాని పండగున నీ పలుకులో తీయదనం పండులోనికొచ్చున నీ పలుకులో తీయదనం పండులోనికొచ్చున చామి గుమ్మ పైన తాగిన చిలకమ్మ. గుడ్ జాబ్. ఇలా చెప్తారు గుడ్ అని. ఇందాక నువ్వు ఎలా చెప్పావు? బాగుంది. సరే, ఇంతకీ విభా, మీ ఇద్దరికి ఆన్యా విభా మీకు ఈ పాట ఎవరు నేర్పించారు? నేను ఈ పాట ఎప్పుడు నేర్చుకున్నాను తెలుసా? నేను ఈ పాట నా 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 6th గ్రేడ్లో నేర్చుకున్నాను. ఓకేనా? ఈ పాట నాకు నేర్పించింది ఎవరంటే, ఈ పాట కంపోజ్ చేసిన డాక్టర్ టీకే సరోజా అనే అక్క నేర్పించింది. ఓకేనా? అక్క దగ్గర నేర్చుకున్నా. అక్కే కంపోజ్ చేసింది ఈ పాటని. బాగుంది కదా పాట? గుడ్. ఓకే, నెక్స్ట్ ఎవరు ఇప్పుడు? రిషిత. హాయ్ రిషిత. రిషిత, నువ్వే క్లాస్ చదువుతున్నావు? 8th గ్రేడ్, రైట్? వెరీ గుడ్. ఇంతకీ ఇవాళ నువ్వు పాడబోయేది ఏంటి?
త్రిపురే నువ్వు కూడా నా దగ్గరే నేర్చుకున్నావు. ఇది గణపతి సచ్చిదానంద స్వామీజీ భజన కదా, పాడేసేసి. త్రిపురే త్రిగుణి త్రికలే త్రివిధే త్రిణుతి త్వామేవ సేవే त्रैलोक्यमोहनाय चक्राम्बिके देहन्तु मे देवि ते भूपुरं कुरु त्रिपुरे त्रिगुणी त्रिकले त्रिविधे त्रिणुति त्वामेव सेवे श्रुतिमती शृङ्गाररसवपुसि त्वं वासि संक्षोभिनी मुद्रया पासि च अष्टो हि सिद्धयो गायान्ति त्वां प्रकटश्च योगिन्य आयान्ति भक्त्या त्रिपुरे त्रिगुणी त्रिकले त्रिविधे त्रिणुति त्वामेव सेवे जगति वामध्याश्च सकलमुद्राश्चापि ब्राह्मी मुखाश्चाप्तमनवोऽपि च सेवार्थमेवार्थसन्ध्याम्बिके नाटेशि श्रीसच्चिदानन्दरूपे त्रिपुरे त्रिगुणी त्रिकले त्रिविधे त्रिणुति त्वामेव सेवे. గుడ్ జాబ్. సరే రుషిత, అపార్ట్ ఫ్రమ్ సింగింగ్ నీకు ఇంకా ఏంటి నీ హాబీస్? నేను పియానో ప్లే చేస్తా. వెరీ గుడ్. భరతనాట్యం చేస్తా. ఓకే. I also like to draw. You also like to draw. Okay. Okay. 1. Hello. Happy Children's Day, please. నేను 3 అన్నాక. Okay. 1, 2, 3. Happy Children's Day. Thank you. హ్యాపీ చిల్డ్రన్స్ డే. సరే ఓకే, మరి మిగతా లోపల ఇంకా ఇంకా బుజ్జి బుజ్జి పిల్లలు బోలెడం మంది ఉన్నారు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు కూడా చూసేద్దామా? లోపలికి వెళ్ళిపోదామా? అరే పిల్లలు ఏంట్రా నేను మాట్లాడతానంటే మీరందరూ ఓ భంగిం పెట్టేసి నుంచున్నారు. కరెక్ట్ పెట్టారా నేను? మీరందరూ నుంచున్నారు, నేను కూర్చున్నా. రిలాక్స్. దింపడ్రా, నేను మాట్లాడతా. నీ పేరేంటి? సిద్ధిక. మరి నీ పేరు? భవ్య. ఓకే, మీరు ఏ గ్రేడ్? 4th grade. నువ్వు 4th గ్రేడ్. 2nd గ్రేడ్. 5th గ్రేడ్. అరే భవ్య పక్కకి రాదా? మరి మాటి మాటికి వాడేవాడు హీరో చూసినట్టు మాటి మాటికి మన ఇద్దరికి ఇంత కెమిస్ట్రీ వర్క్ అవుతుంది. కూర్చో. ఓకే సరే, ఇప్పుడు ఇంతకీ ఇవాళ మీరు ఏం చేయబోతున్నారు? ఏంటది? బ్రూహి ముకుందేహి చేయబోతున్నారు, అంతేనా? ఆల్ ది బెస్ట్.
ఇంతకీ ఎవరి ముందు కూర్చుంటే వాళ్ళే ఆన్సర్ చెప్తారు. సరే, ఇవాళ మనం ఏం చెప్తున్నాం? ఇందాక అందరికి హ్యాపీ చిల్డ్రన్స్ డే చెప్పాం. ఇంతకీ చిల్డ్రన్స్ డే అంటే బాలల దినోత్సవం అంటే ఏంటి? మనకి చాక్లెట్లు వచ్చే రోజు. చిల్డ్రన్స్ డే అంటే ఏంటి? మనకి చాక్లెట్లు వచ్చే రోజు. మరి మనకి చాక్లెట్లు వచ్చే రోజు హ్యాలోవీన్ డే. క్యాండీ డే ఇస్ హ్యాలోవీన్ డే, నాట్ చిల్డ్రన్స్ డే కదా. మాకు హ్యాలోవీన్ అంటే చిన్నప్పుడు చిల్డ్రన్స్ డే. దట్ ఫేమస్ గై, ఆయన పేరేంటి? దట్ ఫేమస్ గై, ఆయన దట్ ఫేమస్ గై ఇస్ నాట్ దట్ ఫేమస్, వి నో హిస్ నేమ్ కదా. ఆయన మన తప్పలేదమ్మా, మన క్యాండీస్ ఏ రోజు గణపతి పుట్టినరోజు నాడు కూడా మనం అమ్మని అడిగి చాక్లెట్ పంపించుకోవచ్చు. ఎవరు? చాచా నెహ్రూ. ఎవరు? జవహర్ లాల్ నెహ్రూ. ఆయన పుట్టినరోజు అనమాట. ఆయన పుట్టినరోజు అయితే మనకేంటి అంటారు కదా, ఆయనకిట మనలాగా బుజ్జి బుజ్జి పిల్లలు అంటే, మనలాగా బుజ్జి బుజ్జి పిల్లలు అంటే చాలా ఇష్టం కదా. ఎవరికి? చాచా నెహ్రూకి, జవహర్ లాల్ నెహ్రూ. ఆయన ఎవరు? ఆయన ఇది కరెక్ట్. అద్భుతమైన సమాధానం. టాల్ రేడియో వాళ్ళ తరఫున దీనికి ఒక ప్రైజ్ గ్యారంటీ. హీఈస్ ద మేకర్ ఆఫ్ చిల్డ్రన్స్ డే. వెరీ గుడ్. అదే అది వచ్చిన ఆన్సర్. భారతదేశం అంటే అమ్మయ్య ఇండియా. ఇండియాకి మొట్టమొదటి ఇండిపెండెంట్ ఇండియాకి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్, ఆయన ప్రధానమంత్రి. ఎవరు? ఆయన పేరేంటి? మన ఇద్దరు మధ్య కిందాకే చెప్పా, కాస్త మాస్క్ తీరా బాబు, వినిపించట్లేదురా నువ్వు మాట్లాడేది. అమ్మయ్య, ఆయన ఇప్పుడు మనందరం అన్నీ వేసుకున్నట్టే అది వేసుకోవడం కూడా అలవాటు. రైట్. ఆయన పేరు జవహర్ లాల్ నెహ్రూ. ఓకే, ఆయన పుట్టినరోజు సందర్భంగా మనం చిల్డ్రన్స్ డే చేసుకుంటున్నాం, ఎందుకంటే ఆయనకి పిల్లలంటే చాలా ఇష్టం కాబట్టి. ఓకే, మరొక్కసారి టాల్ రేడియో ప్రేక్షకులందరికీ నేను 1 2 3 అనగానే మీరు అందరూ హ్యాపీ చిల్డ్రన్స్ డే చెప్పేస్తారా? 1 2 3 వెరీ గుడ్. టాల్ రేడియో ప్రేక్షకులందరికీ మీ ఆర్జే హరిణి ఈ చక్కటి చిన్నపిల్లలందరితో హ్యాపీ చిల్డ్రన్స్ డే, బాలల దినోత్సవ శుభాకాంక్షలు. పిల్లలకి ఒంట్లో బాగుండకపోతే తల్లిదండ్రులుగా మనం చాలా దిగులు పడిపోతాం కదా. చిన్న అనారోగ్యం ఉంటే బాధపడే మనకి, అదే పిల్లాడికి డౌన్ సిండ్రోమ్ అంటే మనం డౌన్ అయిపోతాం పిల్లల కంటే ముందు. కానీ అలా కాకుండా డౌన్ సిండ్రోమ్ ఉన్న అందరితో పాటే తను అంటూ పెరుగుతున్న అంశుమన్ వేలూరి గురించి మనం ఇవాళ తెలుసుకోవాల్సిందే. ఈ అంశుమన్ వేలూరి గౌరీష్ గారి దగ్గర మృదంగం కూడా నేర్చుకుంటున్నాడు. ఇవాళ తన పాఠాల్లోని ఒక పాఠాన్ని మనకు అందించబోతున్నాడు. ఎంత చక్కగా వాయించబోతున్నాడో చూసేద్దామా? ఎవరి దగ్గర నేర్చుకుంటున్నావు? నా గురుగారు కరెక్టే, గురువు గారు గౌరీష్ చంద్రశేఖర్ గారు. అవునా? కొత్త వర్డ్స్ ఇస్తాను. దట్స్ ఓకే. గౌరీష్ గారేనా? ఎన్నేళ్ల నుంచి నేర్చుకుంటున్నావు? 2. లాస్ట్ 2 yearsగా నేర్చుకుంటున్నావు అంతేనా? లాస్ట్ 2 ఏళ్ళగా, గత 2 ఏళ్ళగా. ఓకే, నేను ఇంకా నీకు 2 ఏళ్ళ అప్పటి నుంచి నేర్చుకుంటున్నావు అనుకున్నా. అబ్బో అబ్బోనా? 2 ఏళ్ళకే అబ్బో. Still can't do anything now. సరే, ఇంతకీ ఇప్పుడు నువ్వు ఏ గ్రేడ్లో ఉన్నావు? విచ్ గ్రేడ్ ఆర్ యు? I'm in 7th grade. You're in 7th grade. గ్రేట్. సరే, ఇవాళ మాకు నువ్వేం వాయించబోతున్నావు? సో ఆది తాళం ఫరెన్ సీక్వెన్స్లో ఒక ఫరెన్స్ మీకోసం వాయిస్తా. ఓకే. సో మృదంగంలో 4 వేరియేషన్స్ ఉన్నాయి. 4 styles to play. Okay. There is Nadai, Farans, Mora and Korva. ఓకే. I will play Farans for you. ఓకే. నేను తాళం ఏమన్నా వేయాలా నీకు? That's okay. ఇట్స్ ఓకేనా? 1 2 3 గో.
గుడ్ జాబ్. సరే సరే, ఇప్పుడు నువ్వు మోహన పాడుతున్నావా, మాకు ఆనలేఖన పాడతావా? అనలేకరా. ఓకే, పాడేసేసే. I didn't even do that. త్రిపుట. Yeah, put that. అనలేకరా ఉన్ని ఓలది సకర శాస్త్రపు రానదీనం తాల ఈనం తాల పరిగతురే పరిగతం నం జటాజూట సకల శాస్త్రపు రానదీనం తాల ఈనం తాల పరిగతురే పరిగతం నం. గుడ్ జాబ్. పేరేంటి? రిచా. నువ్వు ఇవాళ ఏం చేయబోతున్నావు? మీనాక్షి పంచరత్నం. మీనాక్షి పంచరత్నం. ఓకే, నువ్వు ఎన్ని ఇయర్స్గా నేర్చుకుంటున్నావు ఇంతకీ ప్రఫుల్లక్క దగ్గర? ఈ మధ్య జాయిన్ అయ్యావా? 3 years అనుకో. 3 years. నువ్వు ఏ గ్రేడ్లో ఉన్నావు? సెకండ్ గ్రేడ్. అంటే నీకు ఎన్ని ఇయర్స్? నువ్వు ఇంత రుచిగా ఉన్నావు. 3 years నుంచి నేర్చుకుంటున్నావు ఆల్రెడీ. నువ్వు ఇప్పుడు 8ఆ? 5 years నుంచి నేర్చుకుంటున్నావు ప్రఫుల్లక్క దగ్గర. నీకు 5 years అప్పుడు. నువ్వు కిండర్ గార్డెన్ నుంచి జాయిన్ అయ్యావా? గ్రేట్. ఆల్ ది బెస్ట్. రాకీ.
ఇంతకీ నువ్వు డ్యాన్స్ కాకుండా ఇంకేమేం చేస్తావు కదండి? డ్యాన్స్ కాకుండా ఇంకేమేం చేస్తావు? మిగతా హాబీస్ ఏంటి నీకు? మ్యూజిక్ చేస్తా, అవునా? సాకర్ చేస్తా. సాకర్ చేస్తావు. అవును, ఇప్పుడు నువ్వు చేసిన మీనాక్షి పంచరత్నం ఏదైతే ఉందో నువ్వు లిప్సింగ్ చేస్తున్నావు కదా, మొత్తం నోటికి వచ్చేసిందా? పాడేస్తావా? ఒక లైన్ పాడతావా? ఒక్క లైన్, ఫస్ట్ లైన్. మీనాక్షి ప్రణతోస్మి సంతకమాం కారుణ్యవరామిదిం. మీనాక్షి ప్రణతోస్మి సంతకమాం కారుణ్యవరామిదిం. గుడ్ జాబ్. ఓకే, నెక్స్ట్ మీరిద్దరు ఏంట్రా చేసేది? అంతరంగ పీఠికపై. అంతరంగ పీఠికపై. పేర్లు మీ ఇద్దరివి? రక్ష అండ్ రియా. మీరిద్దరు ఏ గ్రేడ్లో ఉన్నారు? నువ్వు ఫిఫ్త్, నువ్వు ఫోర్త్. వెరీ గుడ్. మీరు ఎన్నేళ్ళ నుంచి నేర్చుకుంటున్నారు ప్రఫుల్ అక్క దగ్గర? 3 years. ఓకే, డాన్స్ కాకుండా మీరిద్దరు కూడా పాడతారా? ఇంకా Soccer. I like to draw. లైక్ టు డ్రా. వెరీ గుడ్, ఆల్ ద వెరీ బెస్ట్. అవును, ఇప్పుడు మీరు చేయబోయేది ఒక లైన్ పాడేసి ఇచ్చిన నా కోసం. Okay. అంతరంగ పీఠికపై అమ్మ చరణ కమలములు చింతలన్నీ తొలగించి సిరుల నిలువులు కోటి వెలుగు కొలువులు. అంతరంగ
ఇంతకీ కూర్చోండి, మాట్లాడుకుందాం 2 నిమిషాలు. ఈ పాట కంపోజ్ చేసింది ఎవరో తెలుసా? పాట రాసింది ఎవరో తెలుసా? సామవేదం షణ్ముఖ శర్మ గారు. అటు ఇటు చెప్పు పర్వాలా, ఓవరాల్గా అదే పేరు. సామవేదం షణ్ముఖ శర్మ గారు రాశారు. అయితే సుదర్శనం గారు కంపోజ్ చేసిన ఈ పాట విన్నప్పుడు మీకు ఇంకేదైనా పాట గుర్తొచ్చిందా? సినిమా చూస్తూ ఉంటారా? కొత్తగా చూసిన సినిమా ఇంగ్లీష్ మూవీస్ ఏమన్నా పోనీ అవేనా పర్లా? అసలు సినిమా ఏమన్నా చూసారా ఈ మధ్య? ఓన్లీ వెబ్ సిరీస్? రే మీరు అసలు సినిమానే చూడరా? నేనే చెప్పేస్తాను. ఈ పాట విన్నప్పుడు మనకి కే విశ్వనాథ్ గారని మంచి డైరెక్టర్ ఉన్నారు. ఓకే, చాలా గొప్ప డైరెక్టర్. ఆయన చేసిన ఆయన సినిమాలో ఒక పాట, శివ పూజకు చిగురించిన సిరి సిరి మువ్వ, ఆ పాట విన్నారు పర్లే. అందులో భానుప్రియ చాలా చక్కగా డ్యాన్స్ చేస్తుంది. ఇంటికి వెళ్ళాక వినండి, చూడండి బేసిక్గా. ఓకే, ఆ పాట గుర్తొచ్చింది అనమాట. ఇంతకీ ఈ పాట పాడింది ఎవరంటే, ఇవాళ చిల్డ్రన్స్ డే కదా, మరి నా చిన్నతనం కూడా ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటాను నేను. ఓకేనా? ఇప్పుడు మీ ఇద్దరు 2nd గ్రేడ్ ఎవరని చెప్పారు? నువ్వు 2nd గ్రేడ్ అన్నావా? నువ్వు 4th. సరే, ఓకే. నాకు 8 ఏళ్ళప్పుడు, 8 కాదు 7 ఏళ్ళప్పుడు, ఓకే, నాకు 7 ఏళ్ళప్పుడు నేను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అంటే తెలుసా? ఎస్పీబీ అంటే ఎస్, అమ్మయ్య. సో ఆయన కండక్ట్ చేసే పాడుతా తీయగా అనే కార్యక్రమంలో పాల్గొన్నాను. నాకు 7 ఇయర్స్ అప్పుడు నాతో పాటు ఒక కో కంటెస్టెంట్ ఉంది నా ఎపిసోడ్లో. ఆ అమ్మాయి పేరు అపూర్వ, నాకు మంచి ఫ్రెండ్. ఈ పాట పాడింది ఆ అమ్మాయి. సో అదనమాట, అది చిల్డ్రన్స్ స్పెషల్గా నేను నా చిన్నతనాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ దిస్ వండర్ఫుల్ సాంగ్. హంసిని హంసిని ఇవాళ పదభేదాలు చేయబోతోంది. అవునా? ఇంతకీ ఇప్పుడు మీ గ్రేడ్లో 12. అందుకే అంతసేపు అనేస్తే పోయే ప్రశాంతం. సో కాబట్టి కానీ నీ చిట్టి చిట్టి చెల్లెలందరికీ పదభేదాలు. నా దగ్గర నేర్చుకునే శ్రీనిధి కట్టెదిరా వైకుంఠం అంటూ ఆ వెంకటేశ్వర స్వామిని కొలుస్తూ పాడుతున్న అన్నమాచార కీర్తన వినేద్దామా? హాయ్ అరణి ఆంటీ, హ్యాపీ చిల్డ్రన్స్ డే. కట్టెదురా వైకుంఠము కానా చైన కొండ తటెలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ. కట్టెదురా వైకుంఠము కానా చైన కొండ తటెలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ. వేదములే శిలలై వెలసినది కొండ, ఏ దశ పుణ్యరాసులేరునైనది కొండ. గాదిలి బ్రహ్మాది లోకముల కొనల కొండ, శ్రీదేవులుండేటి శేషాద్రి కొండ. కట్టెదురా వైకుంఠము కానా చైన కొండ తెలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ. వరములు కొటారుగా వక్కరించి పెంచే కొండ, పరగు లక్ష్మీకాంతు శోభనపు కొండ.
కురిసి సంపదలెల్ల గుహల నిండిన కొండ విరివైనదదివో శ్రీ వెంకటపు కొండ కట్టెదురా వైకుంఠం కాణా చైన కొండ తెలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ కట్టెదురా వైకుంఠము కాణా చైన కొండ తెలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ. అక్షద రారవేణు గోపాబాల అంటూ ఒక చక్కటి స్వరజతిని మన కోసం వైద్యంలో వాయించడానికి సిద్ధంగా ఉంది. గణేష కుమార అంటూ తార్విక, ఆర్న, సాన్వి, లహరి, హాసిని మన ముందుకు రాబోతున్నారు. గజముఖ గణేశ కుమార
మైదానేమో వేరే ఊళ్ళో ఉంది కదా, మరి ఇక్కడికి వచ్చి ఎట్లా పర్ఫామ్ చేస్తుంది? అందుకనే అక్కడి నుంచే మన కోసం అమ్మా కథ చెప్పవే అంటూ ఒక చక్కటి లలిత గీతాన్ని మనకు అందించేసింది. వినేద్దామా? అమ్మా కథ చెప్పవే, ఓ అమ్మా కథ చెప్పవే, కమ్మనైన నీ కథలు బొమ్మను నేనవుతానే, కమ్మనైన నీ కథలు బొమ్మను నేనవుతానే, అమ్మా కథ చెప్పవే, ఓ అమ్మా కథ చెప్పవే. పరుగులు పెట్టే పంచకళ్యాణి గుర్రమెక్కి నీలి మబ్బుదారులలో తేలిపోతుంటేను, పరుగులు పెట్టే పంచకళ్యాణి గుర్రమెక్కి నీలి మబ్బుదారులలో తేలిపోతుంటేను, రాజుని ఎదిరించిన రాక్షసి కథ చెప్పవే, ఎంత బాగుందమ్మ అహో మరువలేనమ్మ, రాజుని ఎదిరించిన రాక్షసి కథ చెప్పవే, ఎంత బాగుందమ్మ అహో మరువలేనమ్మ, అమ్మ కథ చెప్పవే, ఓ అమ్మ కథ చెప్పవే. తమ సుఖమే మరచిపోయి తన మన మాట విరచి, తమ నీడను పల్లిచి తనలో నాట్యమారి, తమ సుఖమే మరచిపోయి తన మన మాట విరచి, తమ నీడను పల్లిచి తనలో నాట్యమారి, తరులన్నీ ఎదురులకై తమను తామే అర్పించి, కథ వింటే నాకెంతో కమ్మని సందేశమమ్మ, అమ్మా కథ చెప్పవే, ఓ అమ్మా కథ చెప్పవే. మ్యావ్ మ్యావ్ పిల్లి కథ, గాండ్రు గాండ్రు పులుల కథ, భయమో అది ఆనందము కలబోసిన వింత కథ, మ్యావ్ మ్యావ్ పిల్లి కథ, గాండ్రు గాండ్రు పులుల కథ, భయమో అది ఆనందము కలబోసిన వింత కథ, ఎంత బాగుందమ్మ మళ్ళీ వినిపించమ్మ, హాయిగా నిదురలో ఆరుకుంటానమ్మ, ఎంత బాగుందమ్మ మళ్ళీ వినిపించమ్మ, హాయిగా నిదురలో ఆరుకుంటానమ్మ, అమ్మా కథ చెప్పవే, ఓ అమ్మా కథ చెప్పవే. కమ్మనైన నీ కథలు బొమ్మను నేనవుతానే, కమ్మనైన నీ కథలు బొమ్మను నేనవుతానే, అమ్మా కథ చెప్పవే, ఓ అమ్మా కథ చెప్పవే. హాయ్ కౌళిని. హాయ్. అవును, ఇవాళ నువ్వేం చేయబోతున్నావు? హస్తాలు, అసంయుత హస్తాలు, సంయుత హస్తాలు. సరే, మరి డాన్స్ నేర్చుకునే వాళ్ళకి అసంయుత హస్తాలు అంటే ఏంటి, సంయుత హస్తాలు ఏంటి అంటే తేడా ఏంటి చెప్పు. అసంయుత హస్తాలు అంటే అసంయుత హస్తాలు అంటే ఒక చేతితో చేస్తారు, సింగిల్ హ్యాండ్ జెస్చర్స్ Yeah. అన్నమాట. సంయుక్త హస్తాలు అంటే రెండు చేతులతో చేస్తారు. కానీ మరి అసంయుత హస్తాలు నేర్చుకునేటప్పుడు మనం ఆ రెండు చేతులతో ప్రాక్టీస్ చేయక్కర్లేదా? చేయక్కర్లేదు. ఒక్కొక్కసారి మనం ఈ చేతితో పెట్టాల్సి వస్తుంది అదే హస్తం, కాదు ఇంకొకసారి ఆ చేతితో పెట్టాల్సి వస్తుంది. మరి రెండు చేతులతో ప్రాక్టీస్ లేకపోతే అప్పుడు ఆ చేయి పలకపోతే రాకపోతే సహకరించకపోతే స్టేజ్ మీద రెండు చేతులతో ప్రాక్టీస్ చేయాలి. కానీ డ్యాన్స్లో వాడేటప్పుడు ఒక చేతితోనే దాన్ని వాడతాం చేస్తాం, అంతేనా? రైట్. సో మరి మాకు చూపించేస్తావా అసంయుత హస్తాలు అండ్ సంయుత హస్తాలు రెండు? ఆల్ రైట్, ఆల్ ది బెస్ట్. పతాక త్రిపతాక కర్తరిముఖ అర్ధచంద్ర హరాలః శుకతుండ ముష్టిష శిఖరః కపిత్తః కటకాముఖః సూచి పద్మకోశః సర్వశ్రేషః. పతాకస్త్రిపతాకస్య సదా వై కర్తరీముఖః అర్ధచంద్రో విరాలస్య
సంయుక్త హస్తాలు నేను చెప్తాను కొన్ని. అంజలి, కపోట, కర్కాటక, స్వస్తిక, డోల, పుష్పపుట, మకర, కూర్మ. ఇంతకీ మీ ఇద్దరు హాబీస్ ఏంటి? డాన్స్ చేయడం కాకుండా పాట పాడడం. ఓకే. నేను వైద్యం కూడా వాయించుతాను. అవును, పాట ఎవరి దగ్గర నేర్చుకుంటున్నావు? అరుణ్ కుమార్. అరుణ్ కుమార్ గారి దగ్గర. వైలన్ కూడా ఆయన దగ్గర. నువ్వు? నేను పాట పాడతాను, నేను టైక్వాండో చేస్తాను, ఇంకా నేను పరిగెత్తాను, అల్లరి చేస్తాను, అమ్మ నేర్పిస్తాను. ఇవి కాకుండా నాన్న సంస్కృతం నేర్పిస్తారు కదా? నేను నేర్పిస్తాను. వెరీ గుడ్. ఇది మా ప్రేక్షకులకి ఏమన్నా ఫస్ట్ సంస్కృతం క్లాస్ నేర్పించాలని అనుకో, మొట్టమొదటి పాఠం ఏది నేర్పిస్తాం? మమ నామ హంసని భవత్యాహ నామ కిం. అంటే నా పేరు హంసిని. అంటే నా పేరు హరిణి. నీ పేరేంటి? అమ్మాయిలకి. మరి అబ్బాయిలకైతే? భవతః నామ కిం. వెరీ గుడ్. నువ్వు కూడా సంస్కృతం నేర్పిస్తున్నావా? నేర్చుకుంటున్నాను. వెరీ గుడ్. అక్క దగ్గర, నాన్న దగ్గర? వేరే మొత్తం అంటే ఇంటి విద్య పనికిరాదు కదా. కరెక్టే. చూస్తూనే ఉండండి టచ్ లైఫ్ ఫర్ ఇట్ ఆల్ రేడియో. అవును, ఇంతకీ ఒకసారి సంస్కృతంలో హ్యాపీ చిల్డ్రన్స్ డే ఎలా చెప్తాను? బాలానాం దినస్య శుభాశయాః సుభాషితాః. అక్క అది విషయం. ఓకేనా? నాకైతే ఒకటే తెలుసు. శుభాశయాః. ఏమో ఇవన్నీ నాకు బాలానాం దినస్య శుభాశయాః. అదండి సంస్కృతంలో హ్యాపీ చిల్డ్రన్స్ డే అని చెప్పింది మా హంసిని. నాకైతే చిన్నప్పటి నుంచి ఒకటే తెలుసు, బాలానం రోదనం బలం. అప్పుడు నాకు అర్థం కాదు ఇలాంటివి చెప్తే ఏడుస్తూ ఉంటాను. కాబట్టి మీ అందరికీ అయితే ఇవాళ ఏడవద్దు, అందరూ పిల్లలందరూ హాయిగా ఆనందంగా చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం టచ్ లైఫ్ ఫర్ ఇట్ ఆల్ రేడియోలో. నమస్తే. అందరూ మధ్యాహ్నం భోజనం చేశారా? ప్రఫుల్లక్క పేరు ఇంత చిన్నగా చెప్తే ప్రఫుల్లక్క నెక్స్ట్ క్లాస్ చెప్తున్నా మీకు. నేను చెప్తాను. అవును, ఇంతకీ ఒకసారి సంస్కృతంలో హ్యాపీ చిల్డ్రన్స్ డే ఎలా చెప్తాను? బాలానాం దినస్య శుభాశయాః సుభాషితాః. అక్క అది విషయం. ఇలా నెక్స్ట్ ఇది ఓకే డన్.